ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అయితే గెలవదు. టీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్కు సంపూర్ణ మెజార్టీ ఏం రాదు. బీసీ అనేటువంటి అంశం చుట్టూ ఎన్నికలు జరుగుతాయి. రేపు జరిగేటువంటి ఎన్నికలు బీసీ అనేటువంటి అంశం చుట్టూ జరుగుతాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ సెకండ్ ఉంటుందో థర్డ్? అన్ని పార్టీల్లో ఉండేటువంటి బీసీలు ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుంది. అన్ని పార్టీలో ఉండే అన్ని పార్టీలైనా ఏ పార్టీకి ఎంత వస్తుందని. ఇప్పుడు నాకు ఒక ఆయన పొద్దున సర్వే పంపినాడు. ఏది ఏ పార్టీ ఎన్ని వస్తుంది ఏం కథ అనేది. అంటే ఇప్పుడు బీసీల పక్షాన ఏది లేదు కాబట్టి ఆయన పంపింది ఆ శాంపిల్ ఎంతవరకు నిజం ఏం కథ అనేది నాకు తెలియదు. కానీ ఆయన పంపినటువంటి ఒక అంశాన్ని ఒకసారి చూస్తే సిర్పూరు బీజేపీ, చెన్నూరు కీన్ కాంటెస్ట్ ఉంటుంది అక్కడ. ఆ తర్వాత బెల్లంపల్లి బీఆర్ఎస్, మంచిర్యాల బీఆర్ఎస్, ఆసిఫాబాద్ బీఆర్ఎస్, ఆదిలాబాద్ బీజేపీ, ఇట్లా 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు ఒక 22 పేజీల డాటా పంపించడం జరిగింది. అయితే దీని ప్రకారం చూసినా ఎవరికి సంపూర్ణ మెజార్టీ రావట్లేదు ఇక్కడ. సో బీఆర్ఎస్ పార్టీ కొంత మార్జిన్కి దగ్గర వస్తే బీఆర్ఎస్ 55-60 దాకా వస్తే. సో ఇతను చూపించింది 56 చూపించిండు. బీఆర్ఎస్ 56 చూపించిండు, కాంగ్రెస్కి 29 చూపించిండు, బీజేపీకి 13 చూపించిండు, ఎంఐఎంకి 5 చూపించిండు. అసలు కీన్ కాంటెస్ట్ అంటే టఫ్ ఫైట్ ఉండేటి ఒక 16 చూపించిండు. సో ఇది లేటెస్ట్ సర్వే ఉంది. సో దీన్ని కూడా అంత నమ్మడానికి కూడా లేదు, దగ్గరగా ఉందా కొంత ఈ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు 56, కాంగ్రెస్ 29, బీజేపీ 13 అట్లా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు కలిస్తే 98, ఎంఐఎం 7 వేస్తే 105, ఒక 14 చోట్ల కీన్ కంటెస్ట్. మరి కీన్ కంటెస్ట్ అంటే 56 అంటే ఇంకో 4 వస్తే 14 బీఆర్ఎస్ 4 వస్తే బీఆర్ఎస్ అధికారం కదా. వాళ్ళకే వస్తే ఏం లేదు. ఆ కీన్ కాంటెస్ట్లో బీజేపీ కూడా ఉంది కదా. కరెక్ట్, బీజేపీ 13 ఉన్నాయి కదా. కానీ కీన్ కాంటెస్ట్ ఏదైతే ఉందో 14 సీట్లు కీన్ కంటెస్ట్. ఎంత 14 వచ్చినా బీజేపీ ఏమంటున్నా, ఇది ప్రామాణికంగా తీసుకోవడం ఎందుకు అంటే నాకున్నటువంటి సర్వే లెక్కల ప్రకారం గది ఉంది.